మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనాలు ఇప్పుడు పండంటి కవల పిల్లలకి, అందులోనూ ఒక కొడుకు కూతురికి తల్లిదండ్రులయ్యారు. మొత్తానికి ఈ జంట ఇప్పుడు ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులు. జనవరి 31వ తారీఖున ఉపాసన కొణిదెల తన అపోలో హాస్పిటల్స్లో పండంటి కవల పిల్లలకి జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ ఆనందాన్ని ఇలా తన అభిమానులకి, తన సన్నిహితులకి ఇలా ప్రతి ఒక్కరితో పంచుకోవడం తనకి మరింత ఆనందాన్ని ఇస్తుంది అంటూ ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వైనం ప్రతి ఒక్కరిని ఆనందోత్సవాల్లో మునిగి తేలేలా చేసింది. ఇక అపోలో హాస్పిటల్స్ ముందైతే మెగా అభిమానుల సందడికి ఇక అవధులు లేవనే చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, ఉపాసన కొణిదెలకి సంబంధించిన విషయాలు, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా వివిధ రకాల సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంది. ఇదిలా ఉంటే చిరంజీవి గారు తన కోడలు ఉపాసన జనవరి 31వ తారీఖున రాత్రి పండంటి మగ మరియు ఆడపిల్లలకి జన్మనిచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే ఆయన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. అంతేకాదు ఆ రోజు ఆయన చేసిన పనేంటో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. జనవరి 31వ తారీఖు 2026వ సంవత్సరం రాత్రి పూట ముహూర్తం. ఆ రోజు తిథి వార ఫల నక్షత్రాలను ముందే నిర్ణయించుకోవడం జరిగింది. ఇక నక్షత్రం పునర్వసు నక్షత్రం రోజు గనక చూసుకున్నట్లయితే శనివారం అవ్వడంతో ఎంతో మంచి రోజు అవ్వడం, పైగా రాముల వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం అవ్వడంతో ఆ నక్షత్రంలో మగపిల్లాడు జన్మించడం చాలా అదృష్టకరంగా భావిస్తూ ఉంటారు. సరిగ్గా అన్నీ చూసే జనవరి 31వ తారీఖుని నిర్ణయించుకోవడం జరిగిందట. మరోపక్క చిరంజీవి గారికి శనివారం రోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామికి ఎంత ప్రియభక్తుడో మనందరికీ తెలిసిందే. ఇక అదే రోజు శనివారం అవ్వడంతో ఆయన పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంట్లో తన బ్రాహ్మణ్ణి పిలిపించుకొని తన పూజ గదిలోనే దగ్గరుండి తనకి ఇష్టదైవం అయిన ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించారు. పైగా అర్చనలు మాత్రమే కాకుండా వడమాలను నైవేద్యంగా పెట్టడం, అంతేకాకుండా ఆంజనేయ స్వామి గుళ్ళో ఉపాసన రామ్ చరణ్ల పేరున అర్చనలు, అభిషేకాలు కూడా చేయించడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే సురేఖ గారు కూడా చిరంజీవి గారితో కలిసి అభిషేకాలు చేయించడం, అంతేకాకుండా ఇక తన చేతి వంటతో, ముఖ్యంగా స్వయంగా తన చేతితోనే నైవేద్యాలు చేసి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాలు సమర్పించడం మాత్రమే కాదు, అన్నదానాలు కూడా చేసిందట. అలా మొత్తానికి తన కుటుంబానికి ఒక మెగా వారసుడిని ఇవ్వబోతున్న తన కోడలు పూర్తి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని, పుట్టబోయే మగ మరియు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని ఎంతో భక్తిగా పూజించడం మాత్రమే కాదు, కోడలి రాక కోసం మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ కొణిదెల గారు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వైనం. పైగా విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన చిరంజీవి గారు హాస్పిటల్కి వెళ్ళి కోడల్ని మరియు మనవరాల్ని కూడా చూసి ఆ ఆనందాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో పంచుకున్నారు. అదండి, అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి ఆనందానికి అవధులు లేవు. తాను అడిగిన కోరికని తన కొడుకు తీర్చేశాడు. ఒక అబ్బాయి అయితే బాగుండురా, మన లెగసీని కంటిన్యూ చేయాలి కదా అంటే సరిగ్గా అలా అన్నట్లుగానే తండ్రి నోట మాట వచ్చిందో రాలేదో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మనవడిని ఇచ్చేశారు తన తండ్రికి. ఇక తన మనవడు కూడా ఎంతో మంచి రోజున పుట్టడం, అందులోనూ తనకెంతో ఇష్టదైవంగా భావించే ఆ ఆంజనేయ స్వామిని పూజించే శనివారం రోజున పుట్టడంతో ఆయన మరింత ఆనందోత్సవాల్లో మునిగి తేలిపోయారు. మొత్తానికి కోడలు ప్రసవం రోజున చిరంజీవి గారు చేసిన ఈ పని ఇంట్లోని వాళ్ళందరినీ కూడా ఆయన తన కోడలు గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారో చెప్పుకునేలా చేసింది. ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా, ఉపాసన డెలివరీ ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే చిరంజీవి గారు చేసిన పని అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో మెగా అభిమానుల్ని ఆనందాల్లో మునిగి తేలేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.